హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. మన ఛానల్లో స్ట్రేంజర్ థింగ్స్ గురించి థియరీస్, బ్రేక్ డౌన్స్ అంటూ చాలా వీడియోస్ అయితే చేశాం. అయితే ఈ డిసెంబర్ 25న స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 రాబోతుంది కదా. వాల్యూమ్ 1 వచ్చి చాలా రోజులు అయ్యింది. కాబట్టి వాల్యూమ్ 2 వచ్చేలోగా వాల్యూమ్ 1లో జరిగిన స్టోరీని ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 యొక్క స్టార్టింగ్లోనే మనకి అప్సైడ్ డౌన్లో ఫ్లాష్ బ్యాక్ సీన్ అయితే చూపిస్తారు. విల్ తన కట్టెలతో తయారు చేసిన క్యాసిల్లో ఉంటాడు. అదే జాయ్ సీజన్ 1లో విల్ని వెతుక్కుంటూ వెళ్తుంది కదా, అదే ప్లేస్లో విల్ ఉంటాడు. అప్పుడు అక్కడికి డెమోగార్గన్ వచ్చి అటాక్ చేయడంతో పారిపోతూ ఒక చెట్టు ఎక్కి కింద పడిపోతాడు. డెమోగార్గన్ తనని లాక్కెళ్తుంది. ఇంక వెక్న విల్ లోపలికి తన టెంటికల్స్ పంపిస్తాడు. నెక్స్ట్ సీన్ ప్రజెంట్కి వస్తుంది. సీజన్ 5 సీజన్ 4 జరిగిన 1 year తర్వాత జరుగుతుంది. సీజన్ 4 ఎండింగ్కి హాకిన్స్లో అప్సైడ్ డౌన్కి గేట్స్ అనేవి ఓపెన్ అవ్వడం వల్ల హాకిన్స్ని క్వారంటైన్ చేసి మిలిటరీ తన కంట్రోల్లోకి అయితే తీసుకుంటారు. గేట్స్ని కూడా మెటల్ ప్లేట్స్తో సీల్ చేస్తారు. కానీ ఒక గేట్ ద్వారా అప్సైడ్ డౌన్కి వెళ్ళి వస్తూ ఉంటారు. నెక్స్ట్ హాలీని చూపిస్తారు. తిను మైక్ సిస్టర్. ఫస్ట్ సీన్తోనే హాలీ నార్మల్ అయితే కాదు, ఎవరో మిస్టీరియస్ పర్సన్ తనకి మాత్రమే కనిపిస్తున్నట్లు క్లియర్గా చూపిస్తారు. ఈ విషయం మిగిలిన వాళ్ళకి తెలిసిన చిన్నపిల్లని ఇలాంటివన్నీ పట్టించుకోరు. ఇంకా జోష్ ఫ్యామిలీ, వీలర్ ఫ్యామిలీ కలిసే ఉంటారు. స్టీవ్ అండ్ రాబిన్ రేడియో స్టేషన్లో ఉంటారు. అక్కడి నుంచే హాకిన్స్లో జరిగే న్యూస్ అందరికీ తెలిసేలా చేస్తారు. ఇంకా డస్టిన్ హెల్ఫైర్ టీషర్ట్ వేసుకొని వస్తాడు. అది వాళ్ళ ఆపోజిట్ తొట్టి గ్యాంగ్కి నచ్చదు. ఎందుకంటే హాకిన్స్ ఇలా అవ్వడానికి కారణం ఎడ్డీ ఇంకా తన హెల్ఫైర్ గ్రూప్ అని హాకిన్స్లో ఉండే వాళ్ళంతా అనుకుంటారు. కానీ డస్టిన్ మాత్రం హెల్ఫైర్ని కంటిన్యూ చేస్తాడు. అందుకని గొడవ పడుతుంటే మైక్, లూకస్ వచ్చి ఆపేస్తారు. తర్వాత మిలిటరీ 11ని తరుముకుంటూ వెళ్తారు. కానీ అది 11 కాదు, తనలా డ్రెస్ వేసుకున్న ఇంకో అమ్మాయి. ఈ సీన్తో మనకు మిలిటరీ వాళ్ళు 11ని వెతుకుతున్నారని అర్థమవుతుంది. తర్వాత 11ని చూపిస్తారు. తను హైడింగ్లో ఉంటూ హోపర్ దగ్గర ట్రైన్ అవుతూ ఉంటుంది. ఎంతలా అంటే ఎవరి మిల్లీ సెకండ్ కూడా వదిలిపెట్టకుండా కష్టపడుతుంది వెక్నాన్ని చంపడానికి. ఇంకా హాపర్తో అప్సైడ్ డౌన్కి వస్తుందని, ఇంకా మిలిటరీ 11ని వెతుకుతుందని, హాపర్ నువ్వు లేట్గా టాస్క్ కంప్లీట్ చేసావని 11కి అబద్ధం చెప్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళు అందుకని అండర్గ్రౌండ్ నుంచి సీక్రెట్గా ట్రావెల్ చేస్తారు, మిలిటరీ కనిపెట్టకూడదని. తర్వాత రేడియో స్టేషన్లో నాన్సీ అండ్ జొనాథన్ని కూడా చూపిస్తారు. వాళ్ళు రేడియో స్టేషన్ టవర్ ప్రాబ్లం రావడంతో దాన్ని బాగు చేస్తూ ఉంటారు. ఇక్కడే స్టీవ్ ఇంకా జొనాథన్ నాన్సీ ముందు ఎవరు పోర్టుగాల్లో చూపించాలని పోటీ పడి టవర్ ఎక్కి బాగు చేస్తారు. అక్కడికి మురే వాళ్ళకి కావాల్సిన వస్తువులు తీసుకొస్తాడు. అలాగే మిలిటరీ వాళ్ళు అప్సైడ్ డౌన్కి టెంటికల్స్ని కాల్ చేసి వెళ్ళబోతున్నారని చెప్తాడు. అంటే అప్సైడ్ డౌన్కి మిలిటరీ వాళ్ళు వాళ్ళ గేట్ ఒకటే ఓపెన్ ఉంటుంది, దాన్ని డెమోగార్గన్ టెంటికల్స్ కవర్ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు వాటిని కాల్చి మిలిటరీ వెహికల్లో కనిపించకుండా వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. ఇన్ని రోజుల నుంచి వెక్నా అసలు అటాక్ చేయలేదు, ఇంకా ఏ సైన్ లేదని స్టీవ్ అంటాడు. సీజన్ 4లో వెక్నాని అటాక్ చేసినప్పుడు చనిపోయాడేమని అంటాడు. అప్పుడు నాన్సీ, నాకు హాకిన్స్ మొత్తం తగలపడిపోయినట్టు విజన్స్లో కనిపించింది. అంటే అప్పుడు జొనాథన్ కూడా అలా జరగకుండా ఉండడానికి ఇంకా మనము ఎన్ని క్రాల్స్ అయినా చేయాలని చెప్తాడు. రాబిన్ కూడా క్రాల్ గురించి రేడియోలో అనౌన్స్ చేస్తుంది. క్రాల్స్ అంటే మిలిటరీ వాళ్ళకి కానీ వెక్నాన్ని చంపే ప్లాన్ గురించి ఇంకెవరికి తెలియకుండా ఒక సీక్రెట్ కోడ్ అని చెప్పొచ్చు. ఇంకోవైపు విల్, లూకస్, డస్టిన్, మైక్ అందరూ ఈరోజు క్రాల్లో వెక్నాన్ని చంపేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే విల్ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత సీన్లో హాలీని చూపిస్తారు. ఇక్కడ తను ఒక మిస్టీరియస్ పర్సన్తో మాట్లాడుతూ ఉంటుంది. హాలీ అతన్ని మిస్టర్ వాట్సెట్ అంటుంది. ఆ చూసిన టీచర్ కరణ్కి హాలీ గురించి చెప్తుంది. అప్పుడు మైక్తో హాలీ తను మాట్లాడే మిస్టర్ వాట్సెట్ మంచివాడని, మాన్స్టర్స్ అటాక్ నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేస్తాడని చెప్తుంది. అప్పుడు మైక్ డంజన్స్ అండ్ డ్రాగన్స్ నుంచి మైక్ ద బ్రేవ్ క్యారెక్టర్ బొమ్మనిచ్చి ధైర్యం కోసం నీ దగ్గర ఉంచుకో అని చెప్తాడు. ఆ తర్వాత మనకి అప్సైడ్ డౌన్లో కూడా ఒక మిలిటరీ ల్యాబ్ ఉంది. ఇక్కడ ఇన్ఛార్జ్ డాక్టర్ కేట్, ఆమె 11ని పట్టుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటుందని అర్థమవుతుంది. మ్యాక్స్ ఇంకా హాస్పిటల్లోనే ఉంటుంది. లూకస్ మ్యాక్స్ దగ్గరికి వెళ్తాడు. తనతో పాటు వచ్చిన విల్ డ్రింక్ కోసం అని వెళ్తే అప్పుడు అనుకోకుండా అదే హాస్పిటల్లో రాబిన్ యొక్క సీక్రెట్ రిలేషన్షిప్ గురించి తెలుసుకుంటాడు. మరోవైపు డస్టిన్ వాడి తీటతో గొడవ పడ్డ గ్యాంగ్ని ఏడిపించడానికి ఒక పాముని వాళ్ళ లాకర్లో వదిలేస్తాడు. ఆ తర్వాత ఎడ్డీ సమాధి దగ్గరికి వెళ్ళి
చూస్తే బర్న్ ఇన్ హెల్ అని రాసి ఉంటుంది. అది కూడా తన లాకర్‌లో వదిలేసిన పాము బ్లడ్‌తో దాన్ని ముక్కలుగా కట్ చేసి యాండీ వాడి గ్యాంగ్ అక్కడే డస్టిన్‌ని చితక్కొట్టు కొడతారు. దాంతో వాడు అక్కడే పడిపోతాడు. ఇంకోవైపు అందరూ క్రాల్‌ని స్టార్ట్ చేయడానికి డస్టిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ రాకపోవడంతో స్టీవ్ కార్ డ్రైవ్ చేస్తుంటే సిగ్నల్స్ మానిటర్ చేయడానికి జొనాథన్ వెళ్తాడు. విల్ వెళ్తా అన్నా కానీ జోయిస్ మాత్రం ఆపేస్తుంది. హాపర్ అనుకున్నట్టు మిలిటరీ వెహికల్స్ ద్వారా అప్సైడ్ డౌన్‌కి చేరుకుంటాడు. వెంటనే గేట్ క్లోజ్ అయిపోతుంది. సడన్‌గా డెమోగార్గన్స్ అటాక్ చేస్తాయి. హాపర్ ఎలాగోలా తప్పించుకుంటాడు. ఇదంతా విల్ హైమైండ్ ద్వారా డెమోగార్గన్స్‌తో కనెక్ట్ అయ్యి చూస్తుంటాడు. వెంటనే నాన్సీకి చెప్తాడు అది మీ ఇంటికి వస్తుందని. తర్వాత హాలీని చూపిస్తారు. తన పేరెంట్స్ హాలీ విషయం గురించి గొడవ పడి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు. హాలీ ఏడుస్తూ తన రూమ్‌లో పడుకుంటుంది. అప్పుడే అక్కడికి డెమోగార్గన్ సీలింగ్ చీల్చుకుంటూ వస్తుంది. హాలీ వెంటనే భయపడి వాళ్ళ అమ్మ దగ్గరికి పారిపోతుంది. అలా ఇల్లంతా నాశనం చేస్తూ హాలీ కోసం వస్తున్న డెమోగార్గన్ నుంచి తప్పించుకోవడానికి బాత్ టబ్‌లో దాక్కుంటారు. ఇంట్లో వచ్చే సౌండ్స్ విని హాలీ వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. అప్పుడు డెమోగార్గన్ బాబు పక్కకెళ్ళి ఆడుకోమని అటాక్ చేసి పక్కన పడేస్తుంది. కరెన్ కూడా హాలీని కాపాడడానికి దాంతో ఫైట్ చేస్తూ ఘోరంగా గాయపడుతుంది. ఇంకా డెమోగార్గన్ గేట్ ఓపెన్ చేసి హాలీని అప్సైడ్ డౌన్లోకి లాక్కెళ్తుంది. విల్ చెప్పడంతో అక్కడికి వచ్చిన నాన్సీ, 11 వాళ్ళని చూసి కాపాడతారు. 11 క్లోజ్ అవ్వబోతున్న గేట్ నుంచి హాలీని కాపాడడానికి డెమోగార్గన్ని ఫాలో అవుతూ వెళ్తుంది. నాన్సీ వాళ్ళ పేరెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. నాన్న కోమాలోకి వెళ్తాడు. అమ్మకి ఆపరేషన్ అవుతుంది. ఆ తర్వాత హాలీ చెప్పేది వింటే ఇలా అయ్యేది కాదు కదా అని ఫీల్ అవుతారు. హాలీ చెప్పే మిస్టర్ వాట్సెట్ హెల్ప్ చేస్తాడేమో. హాలీని మాన్స్టర్స్ నుంచి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు కదా, తనెవరో తెలుసుకోవాలి. హాలీకి కాకుండా మిస్టర్ వాట్సెట్ గురించి తెలిసింది అమ్మకి అని తనని కలవాలంటే డాక్టర్ ఒప్పుకోడు. దాంతో వీళ్ళు హాస్పిటల్ వాళ్ళలాగా వెళ్ళి కరణ్ని కలుస్తారు. తను ఇప్పుడు మాట్లాడలేదని తెలుసు కాబట్టి మిస్టర్ వాట్సెట్ అసలు పేరు హాలీ చెప్పింది ఎవరో తెలిస్తే రాయమని అడుగుతారు. అప్పుడు అక్కడ రాసిన పేరు చూసి మైక్, నాన్సీ షాక్ అవుతారు. ఎందుకంటే అక్కడ రాసిన పేరు హెన్రీ ఏకేఏ వెక్నా. ఇంకప్పుడు వెక్నా మెల్లగా హాలీ నమ్మకాన్ని పొంది హాలీని తీసుకెళ్లాడని అర్థం చేసుకుంటారు. లూకస్ వెంటనే విల్ మిస్ అయింది కూడా ఇలాగే, విల్కు లాగే హాలీకి జరగచ్చని చెప్తాడు. ఆ తర్వాత మిలిటరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ నాన్సీ వాళ్ళ ఇంటిని చెక్ చేస్తారు. నాన్సీ 11 గురించి చెప్పదు కానీ వాళ్ళకే డౌట్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు. అప్పుడే 11 కనిపిస్తుంది. ఇంకిప్పుడు వాళ్ళు అప్సైడ్ డౌన్లో ఉన్న డాక్టర్ కేట్కి ఇన్ఫార్మ్ చేస్తారు. మరోవైపు స్టీవ్ అండ్ జొనాథన్ హాపర్ సిగ్నల్ని వెతుకుంటూ ఉంటారు. అప్పుడే డస్టిన్ మూతి పగలగొట్టుకొని వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఇంకోవైపు అప్సైడ్ డౌన్లో హాపర్ ఇంకా 11 కలుస్తారు. హాలీని తీసుకొచ్చిన డెమోగార్గన్ని కరణ్ బీర్ బాటిల్తో పొడవడం వల్ల దానికి బ్లడ్ వస్తుంది. ఆ బ్లడ్ని ఫాలో అవుతూ హాపర్ ఇంకా 11 డెమోగార్గన్ టెంటికల్స్తో కవర్ అయ్యి ఉన్న ఒక పెద్ద గోడ దగ్గరికి అయితే చేరుకుంటారు. ఇంకోవైపు జోష్, రాబిన్, విల్ ఒక టీమ్గా, స్టీవ్, జొనాథన్, డస్టిన్ ఒక టీమ్గా హాపర్ గురించి కనుగోవడానికి ట్రై చేస్తారు. జోస్ విల్ని అతిగా కాపాడుతూ మళ్ళీ ఏం జరగకూడదు అన్నట్టు ఉంటుంది. రాబిన్ ఏమో విల్ ప్రతిసారి హౌమైన్తో డెమోగార్గన్ కళ్ళ నుంచి ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాడు. హైమైండ్ సిగ్నల్కి కూడా ఒక రేంజ్ ఉంది. అక్కడికి వెళ్తే వెక్నా ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలుసుకుని విల్ వెక్నాని ఆపే వెపన్లా తయారు చేయొచ్చని విల్తో చెప్పి జోస్కి అబద్ధం చెప్పి విల్ కళ్ళు తిరిగిన ప్లేస్కి తీసుకెళ్తుంది. అక్కడ నుంచి హైమైండ్ సిగ్నల్ ఫాలో చేస్తూ వెళ్తారు. అప్పుడు వాళ్ళు హాలీ స్కూల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది విల్ కూడా ఇంతకుముందు ఈ ప్లేస్లో హాలీని చూశాడు కాబట్టి వెక్నా హైమైండ్ ద్వారా కనెక్ట్ అయిన వాళ్ళని చూసే వాటిని చూడడమే కాదు వాళ్ళ మైండ్ కంట్రోల్ చేయడం ద్వారా తను అనుకున్నది చూపించి మ్యానిపులేట్ చేయగలడని. తర్వాత హాలీ ఇంకా వెక్నాని చూపిస్తారు. హాలీ ఫిజికల్ బాడీని ఎక్కడో దాచిపెట్టి మైండ్లో మాత్రం ఒక మంచి ఇంట్లో ఉంచి మంచిగా చూసుకుంటూ బయట అడవిలోకి వెళ్ళకు, మాన్స్టర్స్ ఉన్నాయని చెప్తాడు. మరోవైపు అప్సైడ్ డౌన్లో 11 ఇంకా హాపర్ ఆ గోడ పగలగొట్టి అవతలికి వెళ్ళాలని చూసినా పనవ్వదు. ఈలోపు మిలిటరీ వెహికల్స్ అక్కడికి వస్తాయి. వాటి మీద పెద్ద సౌండ్ ఫ్రీక్వెన్సీ వెపన్ లాంటిది ఉంటుంది. అది 11ని వీక్ చేస్తుంది. దాంతో హాపర్ 11 పక్కన దాక్కుంటారు. కానీ ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ వల్ల 11 నొప్పితో అరుస్తుంది. దాంతో మిలిటరీ వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి హాపర్ తన వెపన్తో అటాక్ చేసి అసలు మిలిటరీ అప్సైడ్ డౌన్లో ఏం చేస్తుందో ఈ డాక్టర్ కేట్ ఎవరో తెలుసుకోవడానికి కమాండర్ని కిడ్నాప్ చేసి తీసుకొస్తారు. అప్పుడు 11 తన సైకిక్ పవర్స్తో అతని మెమరీస్లోకి వెళ్ళి అప్సైడ్ డౌన్ మిలిటరీ బేస్ని చూస్తుంది. అక్కడ ఒక సీక్రెట్ వార్డ్లో తన లాంటిది ఏదో ఉందని తెలుసుకుంటుంది. కానీ ఓపెన్ చేయలేకపోతుంది. అది వెక్నాని వాళ్ళు ఇద్దరు అనుకుంటారు. మరోవైపు రాబిన్ అండ్ విల్ని వెతుక్కుంటూ జోష్ వస్తుంది. వాళ్ళు దొరకగానే ఇది కరెక్ట్ కాదు అని
విల్ అంటాడు. మనం కూడా పట్టించుకోకపోతే అందరిని ఎవరో కాపాడలేరంటాడు. తన దగ్గర ప్లాన్ ఉందని. రేడియో స్టేషన్‌లో అందరికీ హ్యూమన్ గురించి, వెక్నా కనెక్షన్ గురించి, హాలీ గురించి చెప్తాడు. ఇంకా తనకి చాలామంది పిల్లలు కావాలని. ద నెక్స్ట్ టార్గెట్ హాలీ క్లాస్‌మేట్ డెరిక్ అని తనని వెక్నా తీసుకెళ్లేలోపు కాపాడాలని చెప్తాడు. దానికి వాళ్ళ ఫ్యామిలీని మొత్తం షిఫ్ట్ చేసి వాళ్ళ ప్లేస్‌లో వీళ్ళు ఉండి డెమోగార్గన్ వచ్చాక దానికి ట్రాకర్ ఫిక్స్ చేసి హాలీ అండ్ వెక్నా లొకేషన్ తెలుసుకోవాలనుకుంటారు. దీనికోసం డెరిక్ ఫ్యామిలీ మొత్తానికి మత్తుమందు ఇవ్వాలని ప్లాన్ చేస్తారు. ఎందుకంటే డెరిక్ ఎక్కడ ఉన్నా అది వెక్నా కూడా చూస్తాడు కాబట్టి. లూకాస్ వాళ్ళ సిస్టర్ ఎరికా, డెరిక్ సిస్టర్ టీనా ఫ్రెండ్స్ కాబట్టి తన ద్వారా ప్లాన్ అమలు చేస్తారు. ఎరికాకి మరియు టీనాకి పడకపోయిన హాలీ కోసం చేస్తుంది. రాబిన్, విల్ హాస్పిటల్ నుంచి మత్తుమందుని తీసుకొస్తారు. ఇక్కడ రాబిన్ విల్‌ని కొంచెం మోటివేట్ చేస్తుంది. ఆ మత్తుమందు కలిపి ఒక పై తయారు చేస్తారు. ఇంకా దాన్ని డెరిక్ ఫ్యామిలీతో తినిపిస్తారు. కానీ టీనా మాత్రం తినదు కాబట్టి బలవంతంగా మత్తుమందు ఇచ్చి ఫ్యామిలీని కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత డెమోగార్గన్ వస్తుంది. వీళ్ళ చేతిలో ఇరుక్కుంటుంది. దానికి వీళ్ళందరూ కలిసి నరకం చూపిస్తారు. నాన్సీ ట్రాకర్‌ని డెమోగార్గన్ బాడీపై షూట్ చేస్తుంది. అప్సైడ్ డౌన్‌కి డెమోగార్గన్ తిరిగి పారిపోతూ ఉంటుంది. మత్తుపోయి డెరిక్ గాడు లేస్తాడు కాబట్టి హ్యూమన్ ద్వారా వాళ్ళు ఉన్న చోటు తెలుసుకొని అక్కడికి డెమోగార్గన్ మళ్ళీ వస్తుంది. తర్వాత హాలీని, వెక్నాని చూపిస్తారు. బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ నీ పేరెంట్స్‌కి ఏమీ కాలేదని ఇక్కడికి డెరిక్ కూడా వస్తాడని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హాలీకి ఒక లెటర్ వస్తుంది. ఎవరో హాలీని గమనిస్తున్నట్లు చూపిస్తారు. లెటర్‌లో హెన్రీ డేంజర్‌లో ఉన్నాడని అడవిలోకి రమ్మంటాడు కాంపాస్ ఇచ్చి. హాలీ ఇది నిజం కాదనుకున్నా హెల్ప్ చేయాలి హెన్రీకి అనుకుని వెళ్తుంది. లెటర్‌లో ఉన్న మ్యాప్ అడవిలో ఒక గుహ దగ్గరికి తీసుకెళ్తుంది. కానీ భయపడి తిరిగి వచ్చేస్తుంది. అప్పుడు ఎవరో ఫాలో అవుతారు. అక్కడి నుంచి పారిపోతే కింద పడిపోతుంది. అప్పుడు వెక్నా అనిపించింది కానీ అక్కడ ఉంది దేవత మ్యాక్స్. నెక్స్ట్ సీన్ జోస్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. డెరెక్ గాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. వాడు సేఫ్‌గానే ఉన్నా కానీ పారిపోతాడు. అప్పుడు డెమోగార్గన్ వస్తుంది. జోస్ దాన్ని అటాక్ చేస్తుంది. హ్యూమన్ ద్వారా విల్ కూడా దానికి కనెక్ట్ అవుతాడు. డెమోగార్గన్ జోస్‌ని అటాక్ చేయబోతుంటే స్టీవ్ వాళ్ళ కారుతో వచ్చి దాన్ని గుద్దేస్తారు. అది భయపడి అప్సైడ్ డౌన్‌కి వెళ్ళిపోతుంది. దాన్ని ఫాలో అవుతూ వాళ్ళు వెళ్ళి ఇందాక చూసిన గోడని గుద్దేస్తారు. దాంతో హ్యూమన్ కనెక్ట్ అయిన విల్ స్పృహ కోల్పోతాడు. అప్పుడు వెక్నా ఎత్తుకెళ్ళిన పిల్లలు కనిపిస్తారు. దాన్ని గోడ పైన గీస్తాడు. ఇంకా వెక్నాకి తన ప్లాన్ కోసం 12 మంది పిల్లలు కావాలని చెప్తాడు. ఇంకా మైక్ అండ్ లూకాస్ మిలిటరీ హాకిన్స్‌లో పిల్లల్ని తీసుకెళ్తారని వాళ్ళని వెక్నాకి కావాల్సిన పిల్లల్ని డెరిక్‌ని యూజ్ చేసి మిగతా వాళ్ళని అక్కడి నుంచి అండర్‌గ్రౌండ్ టనెల్స్ ద్వారా విల్, లూకాస్, డస్టిన్ కాపాడుతూ ఉంటారు. రాబిన్ అండ్ ముర్రే వాళ్ళని దూరంగా తీసుకెళ్తారు. అలా చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు మిలిటరీ వాళ్ళకు దొరికిపోతారు. ఇంకోవైపు మ్యాక్స్ అండ్ హాలీని చూపిస్తారు. మ్యాక్స్ హాలీతో ఎప్పుడు వెక్నా మెమరీస్‌లో ఉన్నానని చెప్తుంది. నేను నిజానికి ఆల్మోస్ట్ చనిపోయాను. దానివల్లే హాకిన్స్‌ని బ్రేక్ చేయగలిగాడు. కానీ లూకాస్ మ్యూజిక్ వల్ల బ్రతికాను. తను మెమరీస్‌లో ట్రాప్ అయ్యి తిరుగుతున్నా అని చెప్తుంది. హాకిన్స్ పాస్ట్‌లో స్టీవ్ డాడ్, జోస్ వీళ్ళందరి గురించి మెమరీ ఉంటుంది. ఇక్కడ పాస్ట్‌లో హెన్రీకి వీళ్ళకు సంబంధం ఉందని అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్న గృహలోకి రావడానికి భయపడతాడు. ఇక్కడ తనను భయపెట్టే మెమరీ ఉంది. మనం బయటికెళ్ళాలి అంటే నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళే దారి గురించి తెలుసుకోవాలని చెప్తుంది. ఆ తర్వాత మిలిటరీ బేస్‌ని చూపిస్తారు. పిల్లలకి డేంజర్ ఉంది. వీళ్ళని ఇక్కడ ఉంచకూడదని జోస్ మిగతా వాళ్ళు చెప్పినా వినిపించుకోరు. హాపర్ 11 ఇంకోవైపు అప్సైడ్ డౌన్ మిలిటరీ బేస్ పైన అటాక్ చేసి అక్కడ వాల్ట్‌లో ఏముందో చూద్దాం అనుకుంటారు. అక్కడ వెక్నా ఉంటే పేల్చేద్దామని బాంబ్ సూట్ వేసుకుని 11ని వదిలిపెట్టి వాల్ట్‌లోకి వెళ్తాడు. కానీ అక్కడ 11 సిస్టర్ అయిన 8 ఉంటుంది. ఇంకోవైపు రియల్ వరల్డ్‌లో మిలిటరీ బేస్ పైన ఇంకా అండర్‌గ్రౌండ్‌లో పిల్లల్ని తప్పిస్తున్న లూకాస్ అండ్ వ్యాన్‌లో ఉన్న ముర్రే, రాబిన్ మీద డెమోగార్గన్స్ అటాక్ చేస్తాయి. వెక్నా మిలిటరీ పైన అటాక్ చేస్తాడు. ఎవరు కూడా ఏం చేయలేకపోతారు. వెక్నా విల్ దగ్గరికి వచ్చి నువ్వు వీక్, ఏం చేయలేవు. అందుకే నేను నీలాంటి పిల్లల్ని ఎందుకు ఎంచుకున్నా అంటే నువ్వు భయస్తుడివి, నీలాంటి వాళ్ళు ఏం చేయలేరని మాట్లాడి అప్సైడ్ డౌన్కి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా డెమోగార్గన్స్ వచ్చి వాళ్ళపైన అటాక్ చేస్తాయి. విల్, మైక్ అండ్ రాబిన్ ఇచ్చిన మోటివేషన్ విల్ అన్నీ గుర్తుకు తెచ్చుకొని 11 లాగా తన సైకిక్ పవర్స్ని యాక్టివేట్ చేసి అన్ని డెమోగార్గన్స్ని చంపేస్తాడు. ఇది సిరీస్ మొత్తానికి ఓరమాస్ మూమెంట్ అని చెప్పొచ్చు. కానీ డెమోగార్గన్స్ వ్యాన్లో ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళిపోతాయి. ఇలా ఈ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 అనేది ఎండ్ అయిపోతుంది. సిరీస్ చాలా బాగుంది. వాల్యూమ్ 2 ఎలా ఉంటుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మెయిన్ కోరితే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.